అమ్మమ్మ మంచిగున్నావా? ఎట్లా బాగున్నా తల్లి. ఏంది ఎట్లయితున్నావు బక్కగా? ఎట్లున్నావు? పాట అంత గట్టిగా పాడుతున్నావు అంటే చిన్నప్పుడు గట్టిగా కావాలి, మంచిగా తిని. చిన్నప్పుడు బట్టి గిట్నే ఉన్నారా? చలికాలం సంబంధం లేదా? ఇంకేమి లేదు, సంబంధం లేదు. కానీ ఇక కొంచెం ఇప్పుడు చలికాలం కదా బిడ్డ, కొంచెం గొంతు పట్టేస్తుంది చలికి. ఎక్కడ అసలు మొత్తము ఫుల్ ఫేమస్ అయిపోతున్నావు కదా రోజు రోజుకి. ఎక్కడ చూసినా గుర్తుపడుతున్నారు. ఫస్ట్ ఎవరు కనిపించినా కనకమ్మ ఈమె పాట పాడింది కదా అనుకుంటా గుర్తుపడతాను. నిన్నే గుర్తుపడుతున్నారు అందరూ. నన్ను కూడా పిలుస్తాను, ఓ కనకవ్వ, ఓ సింగర్ కనకవ్వ అంటారు. అవునా? ఇంకేంది, చాలా అవార్డులు తీసుకుంటున్నావు. మస్తు హ్యాపీ అనిపిస్తుంది మాకైతే, మంచి అనిపిస్తుంది. ఎట్లా వెళ్తున్నావు అసలు? ఇవన్నీ ఎట్లా తిరుగుతున్నావు? ఎట్లా తిరగగలుగుతున్నావు నువ్వు అసలు? ఎట్లా మనవాడు తీసుకుపోతాడు. అవునా? అంత దగ్గరుండి చేపించి తీసుకొని పోతాడు ఇంటికి. ఆయనే. మరి నువ్వు ఊర్లో ఉంటే పాట అనగానే మళ్ళీ హైదరాబాద్ గురికి వస్తున్నావా రికార్డింగ్ కి? వచ్చుడే, ఎప్పటికీ నా బిడ్డ దగ్గరనే ఎక్కువ ఉంటాను. ఇక అయ్యో, ఇక బిడ్డలు కొడుకులు ఉన్నప్పుడు ఆపత్తికి సంపత్తికి పెళ్లి అంటే పేరెంట్ అంటే తప్పది కదా. పోగానే ఇక పాట ఉన్నది అనగానే ఇక మళ్ళా నా మనవడు తీసుకొని వస్తాడు. దబ్బని ఇక్కడ ఉంటే నేను ఒక్కదాన్ని పోతే, అమ్మమ్మ రావే పాట ఉన్నదట, ఉండేవాడా ఎక్కడ ఎక్కువ ఎంత రాత్రి అయినా ఇటు వస్తాయి కదా. మొత్తం చూసుకుంటాడా నిన్న? అన్ని ఆయన. నా కొడుకులకి ఎక్కువ చదువు రాదు. ఏమంటారు వాళ్ళందరూ? చూస్తుంటారా నీ టీవీలో? చిన్న చిన్న పిల్లలందరూ చెప్పుకుంటారా మా నాన్న మా అమ్మ చెప్పుకుంటారా? ఓకే. నీకు ఏమనిపిస్తుంది వాళ్ళు అట్లా చెప్తుంటే? చూసిన నిన్న అందులో నేను దబ్బ నా బ్యాగ్ గిట్ట తీసుకుపోయి ఇంట్లో పెట్టి నేను ఎవరినన్నా మాట్లాడుకుంటుంటా కదా, ఇంట్లో అన్ని తిరుగుతాడు. ఓ డాడీ నాని వచ్చింది అంటే నీకేం వెరకరా, నానిది బ్యాగ్ ఉన్నది ఈడ, నాని వచ్చింది అని ఇళ్ళన్నీ తిరిగేస్తాడు నా పెద్ద కొడుకు. ఊర్లో ఏమంటారు మరి ఇట్లా నువ్వు ఇన్ని పాటలు చేస్తుంటే? గుర్తున్నా మా కనకవ్వ మర్చిపోకేమో మమ్మల్ని అంటారా? వాళ్ళని మర్చిపోకన్నారు. అంత పెద్ద సెలబ్రిటీ అవుతున్నావు, మమ్మల్ని మర్చిపోతావు అంటారా? చిన్నప్పటి బట్టి పాటలు పాడి పాడి కనకవ్వ నువ్వు ఎంత పెద్ద గొప్ప పేరు తెచ్చుకున్నావు, ఎంత పెద్దోళ్ళ దగ్గరికి పోతున్నావు నువ్వు అంటారు. అందరు సంతోషిస్తారా? ఎవరన్నా ఎందుకు నీకు అవసరం అయ్యి ఇట్లా ఏమన్నా అంటారా? అన్నారా? నేను చిన్నప్పుడు బట్టి నా భర్త కోపం వచ్చి దెబ్బ కొట్టినా కానీ ఏడ్చుకుంటే కొద్దిగా సేపటికి కళ్ళ నీళ్ళు తుడుచుకోవాలి, కనుక పాడు పాడుగా నీ దుఃఖం చల్లారుతుంది అని అనగానే ఇక పనులకు పోతాం కదా, ఇక పాట ఏదో ఒకటిగా దోసింది. సరే, నీ చిన్నప్పుడు నువ్వు నేర్చుకున్న పాట ఒకటి పాడతావా? చింత చెట్టు మీది సిల్కలాలా సిల్కలాలా, చింతపండ్లు దీని పలుకరేమే పలుకరేమే, అన్న చేతులున్న డేగలారా డేగలారా, వదిన కొప్పు మీద హాలరేమే వాలరేమే, మర్రి చెట్టు మీది చిలుకలాలా సిలుకలాలా, మర్రి పండ్లు దీని పలుకరేమే పలుకరేమే, మామ చేతులున్న డేగలారా డేగలారా, అత్త కొప్పు మీద వాలరేమే వాలరేమే అన్ని గిట్లనే. బాగుందిగా, మంచిది పాట. కాదు, ఇప్పుడు నీకు చదవడానికి వస్తుందా ఏమన్నా? నాకు రాదు తల్లి. మరి చిన్నప్పుడు నేర్చుకున్న పాటలన్నీ గుర్తు పెట్టుకుంటావు కదా, ఇప్పుడు కొత్త పాటలు పాడమంటే ఎట్లా? వాళ్ళు రాసి ఇక అది మీరు చదువుకున్న సొంటోళ్ళేమో ఇట్లా బుక్ లో చూసుకుంటారు, లేకపోతే ఈ సెల్ ఉన్నది కదా, ఆ సెల్లులా ఇట్లా నంబర్ ఒత్తుకుంటా ఇటు వాడతారు, మళ్ళీ ఇట్లా నంబర్ ఒత్తుకుంటా చూసుకుంటా వాడతారు. నాకేం లేదు, మీరు ఇట్లా వాడితే నాకు చెవులకు అది పెడతారు, పెట్టి ఇప్పుడు నీ అసంటావా పాట రాసింది అనుకో, అన్ని పాట ఇట్లా రావాలని అందులో వాళ్ళకు రాసిస్తారేమో, అదాన్ని లేస్తారు నా చెవులకు పెడతారు. ఇక మూతి ముందట అది పెడితే ఇక వాళ్ళు మ్యూజిక్ కొట్టిన కొద్దీ ఏ పాట వస్తే ఆ పాట అది అయిపోగానే అవ్వా ఎర్రగీత రాగానే అందుకో బీట్లు అందుకో అంటారు. దబ్బన నేను అని మోస తీసుకొని మెల్లగా వాడితే అది బీట్ల వాడలేదు తల్లి మళ్ళా వాడంటారు. అబ్బో అప్పుడే బీట్ల వాడలేదన్నది అని మళ్ళా జప్పన వాడతా, అవ్వా ముందుగా అనుకున్నావు బీట్ల వాడ కాదు. మరంటే ఒక్కొక్క లైన్ నేర్చుకొని వాడతావా నువ్వు? అప్పటి లిరిక్స్ నేర్చుకోను, కాలి వాళ్ళ పాట తెచ్చిరట నా చెవులో పెట్టుడే. మళ్ళీ ఇప్పుడు నువ్వు ఫంక్షన్ లాగా అక్కడ ఎక్కడికన్నా పోయినావు అనుకో, ఈవెంట్లకి, నేను పాట పాడమంటే అవన్నీ ఎట్లా గుర్తు పెట్టుకుంటావు? నీకు రాదు కదా చదువు, గుర్తు పెట్టుకుంటావా? ఇక ఇంట్లో వాడేసుకుంటా మెల్లగా దబ్బన. రేపు మాపున్నదనంగా ఒకటి ఆదికొచ్చి ఒకటి అది రాకపోతే అయ్యో మొన్న వాడిన పాట ఏమో ఉండే కదా బిడ్డ, అది రాసిన పాట ఆయన కరెక్ట్ వస్తలేదు అంటే నా మనవడు అన్నా నా మనవరాలన్నా, పిచ్చిదా నీకు ఇంత పేరు వెళ్ళినావు గీ పాటలు మర్చిపోయినావా అని గీ దాటి ఇగో గీ నుడిగానుక గీ నుడుగు అని చెప్తారు. మేమేమో నుడుగులు అంటాం, వాళ్ళేమో అమ్మ నుడుగానకు
లైన్ 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 అనాలంట. లైన్ అంటే ఏంటిది బిడ్డ, మాకేమో గీనుడుగు గానుడుగా అంటాము అనేమో నేనంట. ఇక నా మనవడు నా మనవరాలు చెప్తారు. ఇంకా నువ్వు పాటలలో యాక్ట్ కూడా చేస్తున్నావు, మాకు పోటీ వస్తున్నావు. ఇక మమ్మల్ని పాటలు నువ్వు వద్దులే కనకమ్మ వేసుకుంటారు మొత్తం, ఇక పో అని అంటారు మమ్మల్ని. ఇట్లయితే మీరు వయసు పిల్లలు, అదే అంటారు కదా, మీరు వయసు వల్లే చేయలేకపోతున్నారు, ఆమె ఎంత బాగా చేస్తున్నారు అంటారు మమ్మల్ని. మరి మీరు సంగీతం నేర్చుకుంటారు, డాన్స్ నేర్చుకుంటారు, నువ్వు నేర్చుకోకపోయినా చేస్తున్నావుగా. మీ వాళ్ళు ఎందుకు వస్తుంది బిడ్డ, మీరు వయసు పిల్లలకేమో చదువుకొని మీరు ఎట్లా నేర్వాలో అట్లా మీకు ఆడినట్టు రెక్కలు నాకు కాళ్ళు ఆడతాయా బిడ్డ. కానీ మస్తు చేసినావు బతుకమ్మ పాటలు, అన్నిట్లలో చూస్తున్నా, చాలా వాటిలలో చేస్తున్నావు కదా, మస్తు చేస్తున్నావు. ఎట్లా అంటారు నిన్ను ఇప్పుడు ఏదైనా పాట నీది షూటింగ్ అప్పుడు కనుక డాన్స్ నువ్వే చేయమంటారా? నన్ను చెయ్యవ్వ అంటే ఏదో ఇక వాళ్ళు నాకు వచ్చిన తీరు వాళ్ళు చెప్తారా ఏమన్నా ఇట్లా చేయాలని? నాకు రాంది అయితేనేమో వాళ్ళు చెప్తారు, లేకపోతే గిట్లా నవ్వ గట్లా నవ్వ అంటే వాళ్ళు చెప్పిన తీరు. యాక్టింగ్ కూడా మంచిగా చేస్తున్నావు. ఏమోరా ఇక నాది నాకేం తెలుస్తుందిరా, మేము చెప్తున్నాం కదా అందుకే చూసి మంచిగా చేస్తున్నావు. ఇంకేంది పాటలు మస్తు పాడుతున్నావు, ఇంకేమైనా సినిమాలలో నువ్వు ఎట్లా వచ్చినావు? నువ్వు చదువులేనా లేకపోతే నువ్వు సంగీతం నేర్చుకునే? నేను సంగీతం ఎందుకు నేర్చుకున్నా, నేనేం సంగీతం నేర్చుకోవాలి. అంటే నేను పాటలు పాడాను కదా, నేను చిన్నప్పటి నుంచి ఇట్లా ఫోక్ జానపదం ఇవన్నీ చేయలేదు. నేను ఫస్ట్ కూచిపూడి భరతనాట్యం అంటారు కదా, అట్లా కూచిపూడి డాన్స్ చేస్తుండే. ఈ జానపదం వచ్చి నాకు వచ్చు, చేస్తుండే సినిమా పాటలకి జానపదాలు చేస్తుండే నేను. మళ్ళా ఎప్పుడు హైదరాబాద్ కి షిఫ్ట్ అయినాక ఒక రోజు ఏదో పాటకు డాన్స్ చేసి యూట్యూబ్ లో పెట్టినా. అప్పటి వరకు యూట్యూబ్ లో చేసిన కొన్ని పాటలు అప్పుడు చేసిన యూట్యూబ్ లో, కానీ అవి కొంచెం క్లాసికల్ కూచిపూడి చేసిన. ఇందులో ఈ ఫోక్ వచ్చేసి ఒక జానపదం కి అమ్మకి ఇష్టమైన పాట అని చేయమంటే చేసి పెట్టిన. అమ్మకి ఇష్టమైన పాట అది చూసి ఇట్లా ఒక పాట ఉంది చేయమని చెప్పి అడిగితే, నేను చిన్నప్పటి నుంచి కూచిపూడియే కదా మొత్తము, కీర్తనలు అవే ఉంటాయి కదా, ఇట్లా చేయాలంటే అమ్మ చేయాలా వద్దా అని ఆలోచించిన. వద్దు, అవసరమా అని ఏమైనా దానికి భయపడుతుండే. ఆ షూట్ కి వెళ్లే ముందు రోజు ఫుల్ వర్షం పడ్డది. వర్షం పడుతుంటే ఏమో వర్షం ఆపుతుందా మనల్ని ఇట్లా అనుకున్నాం. మళ్ళీ ఇంకేదో ఉండి ఏదో నాకే దెబ్బ తగిలింది మళ్ళీ అనే వరకు అమ్మా ఏంది ఇవన్నీ ఇట్లా వెళ్ళాలా వద్దా ఇవన్నీ అనుకున్నాము. కానీ ఇక వాళ్ళు కూడా రమ్మన్నారు, వస్తున్నాం అని ఫిక్స్ అయిపోయారు కదా అని చెప్పి బయలుదేరి పోయినాము. షూటింగ్ అయింది. అది అయినాక కరీంనగర్ లో అయింది. అప్పటిదాకా చేసిన నేను యూట్యూబ్ లో చేసిన. ఎవరో పిలిచినప్పుడు కరీంనగర్ కి ఫస్ట్ పోయిన నేను. అప్పుడు అంత దూరం పోవాలంటే కూడా భయమే ఉంటుంది. అమ్మ అన్న నేను ముగ్గురం కారేసుకొని పోయినాము. ఒక రోజు ఉన్నాము అక్కడ. షూటింగ్ చేసినాక కూడా నాకు ఎట్లా చేసిన నేను, నాకు భయం అవుతుంది, ఎట్లొచ్చింది, వీళ్ళకి నచ్చిందా, చేసినాక జనాలు చూసి ఏమంటారు అని కూడా ఉంటుండే. కానీ అది ఇంకా మంచిగా చూసిర్రు, ఫుల్ హిట్ అయింది. అప్పటిదాకా అది ఇంకొక వేరే అట్లా అయిపోయింది అనమాట జానపదం. వెళ్ళినాము, ఒక రోజు షూట్ అయింది. ఇంకా అది తీసినట్లే గాని వాళ్ళు కూడా బాగా వచ్చింది, మంచి వచ్చింది అని చెప్తున్నారు. నాకు అసలు భయం అవుతుండే. ఫస్ట్ ఏంటంటే నాకు ఏడవడానికి రాదు, ఏడుపు అసలు రాదు నాకు. అందులో అది ఏడుపు అంతేం లేదు, కళ్ళకి నీళ్ళు రావడం అదంతా లేదు. కానీ యాక్షన్ అట్లా బాధగా అంటే నాకేమో ఎప్పుడు నవ్వుతుంటాను, నాకు రాదు అసలు, బాధాకరం రాదు, అట్లా రాదు. ఇంకా తీసినారు, వాళ్ళందరికి నచ్చింది. అసలు ఏంది వీళ్ళు తీస్తున్నారు, బాగుందా బాగాలేదు. నేను లాస్ట్ లో కూడా అడిగిన, అన్న ఎట్లుంది పాట, మంచిగా వచ్చిందా, నేను చేసినా మంచిగా, లేదంటే చెప్పండి అని అంటే, లే మంచిగా వచ్చింది అని అన్నారు. ఆ ఒక్క రోజు గ్యాప్ తోటి దాన్ని రిలీజ్ చేసినారు. ఒక్క రోజు గ్యాప్ తోటి రిలీజ్ చేసినారు. అది ఇంకా సూపర్ హిట్ అయింది, చాలా వ్యూస్ అది పోయినాయి. ఇంకా అప్పటి అది సై టీవీకి చేసిన తిన్నా తీరం పడతలే. ఓహో, అదే ఫస్ట్. అంటే దానికన్నా ముందు నేను జిఎంసీలో చేసా, కాకపోతే అంత ఫోక్ చేయలేదు. విష్ణుమూర్తి క్లాసికలే. నేను నా స్టూడెంట్స్ ఉంటుండే, నేను నేర్పిస్తుండే. అప్పటికే 4-5 పాటలు చేసిన. షూట్ ఎక్స్పీరియన్స్ ఉంది నాకు, షూటింగ్ ఎట్లుంటది, ఎట్లా తీస్తారు అదంతుంది. కానీ జానపదం తెలీదు నాకు, చేయలే ఎప్పుడు. అదే మొదటిసారి అంతా జానపదం. తిన్నా తీరం పడతలే అన్నదే ఫస్ట్. అది అయిపోయిన తర్వాత ఇంకా చాలా అడిగిర్రు, అది ఆగిపోయింది
ఫోన్లు వస్తానే ఉంటుండే కొన్ని రోజులు, అడుగుతుండే. చిన్న చాలా ఛాన్స్లు వచ్చినాయి, ఏం ఒప్పుకోలే. అవును, నేను నీ గురించి అడుగుదామని, నీ గురించి కనుక్కుందామని, నీతో మంచిగా మాట్లాడదామని వస్తే నువ్వు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నావేంది? నిన్ను కూడా కొంచెం అడగాలని ఉండదా? సరే ఇప్పుడు నువ్వు చెప్పు, ఏదో సినిమాలలో ఎప్పుడు కనిపిస్తుంది కనకవ్వ, మాకు సినిమాలో ఎప్పుడు వినిపిస్తుంది కనకవ్వ పాట? వచ్చే దసరాకు వినిపిస్తుంది ఒక పాట. ఓహో అవునా, పాడేసినావు అప్పుడే? వచ్చే దసరాకు, దసరా అనట ఆ సినిమా పేరు. అప్పటికి కళ్ళ పడుతుంది, వినిపిస్తుంది నా మాట. వినిపించడమేనా, కనిపిస్తుందా? కనిపిస్తుంది కావచ్చు, ఒకసారి బొమ్మ ఎత్తారు కావచ్చు. అవునా? మళ్ళా మట్టి కథలల్లా ఇక అది ఎప్పుడు రిలీజ్ అవుతుందో అందులో కనబడతా. ఒకటి లంబడి విలన్ అట, లంబడేశం. నువ్వా విలనా? ఇంకా నెక్స్ట్ తర్వాత నుంచి భయపడతారేమో ఇట్లా కూర్చోవాలంటే, భయం అవుతుంది అనుకుంటా. ఎట్లా ఏం చేస్తావు విలన్? అమ్మా పసక్క పసక్ చూసినావా? నిజంగా భయంగా లే అట్లా చేస్తుంటే? ఇక వాళ్ళు చేయమని చెప్తే చేస్తా అన్న, చేసేసిన. అవునా? ఇంకా ముందున్నదట అన్ని వేసిండ్రు, అన్ని ముసుకేసిండ్రు. బరువైంది. ఇక ముక్కు అయితే బాగా నచ్చింది, ముక్కుల బరువుది పెట్టిర్రు. ఇట్లా ఈడికెళ్ళి ఇట్లా పెట్టి ఇట్లా పెట్టిర్రు. ఈ గున్నాలు, ఇంత పెద్ద గున్నాలు, లంబడి గున్నాలు. అందులో చూసి చెప్పుకుంటాం మేము అందరం. అన్నం అందరం మంచి మంచి మీ వయసోళ్ళు గాని, మా పాత్ర గాని, మా వరకు సాధ్యమైనంత వరకు మేము తీయాలి. మీరు ఇంకా మీ భవిష్యత్తు ఉన్నది. మీరు ఇప్పుడు పొద్దు ఓడిసిన కాడ ఉన్నారు. పొద్దు ఊకేదాకా మీకు అదే. ఇప్పుడు నాకు పొద్దుగా పోతుంది, 5 అవుతుంది నా హౌస్. మీది ఇప్పుడు పొద్దుగాల ఉన్నది. అట్లా ఇంకేంది, ఇంకా సినిమాలు చేసుకుంటా పోతా. అవును, బిగ్ బాస్ లో ఛాన్స్ వస్తే పోతావా? పోతా. బిగ్ బాస్ సాంగ్స్ వస్తే పోతా. అందరు నీకు నెక్స్ట్ అంటే నాకు అనరాదు కదా, మళ్ళా తర్వాత నీదే అన్నారు. గంగవ్వ వచ్చినప్పుడే ఇంకా నెక్స్ట్ కనకవ్వనే అందరు అన్నారు. నెక్స్ట్ అంటేనేమో నాకు అర్థం కాదు కానీ, వచ్చేటికి నీది వస్తది నీకు బిగ్ బాస్, పోతావా అని ఇట్లనే అడిగితే పోతా బిడ్డ, నేను ఆడతా పాడతా ఎగురుతా అన్నా. కానీ రాలేదు. ఎవరన్నా పనికొస్తారా పక్కన కానీ అందరు నిన్నే అంటే ఇక చలికి తట్టుకోరు అనుకున్నారు మరి పెద్ద మనుషులు. గంగవ్వకే ఇవన్నీ పొక్కులు పొడిచి ఏడ్చే పాపం, మరి ఆమె కూడా గట్టినే తట్టుకోలేకపోతే ఎట్లా అనుకున్నారో తెలియదు. ఇక మళ్ళా వచ్చేటికన్నా వస్తే పోతా. మంచిగా పో, నువ్వు బిగ్ బాస్ కి పో. మేము బయట నుంచి కనుక ఆర్మీ ర్యాలీలు చేసుకుంటా, మంచిగా ఫుల్ సపోర్ట్ చేస్తాం. ఫుల్ సపోర్ట్ చేయాలి. మరి మనవలు మనవరాన్లు బిడ్డలు రోజు మొత్తం పబ్లిక్ అంతా నా బిడ్డలు, నా మనవలు మనవరాన్లు, నా కొడుకులు. నేను వాళ్ళకు ఒక తల్లిని. ఇది ఏంది అవార్డులు తీసుకున్నావు బాగా మధ్యకాలంలో, ఉమెన్స్ డే కి వాటికి, ఇంకా జీ తెలుగులా అన్నిట్లో పోయినావో? అన్ని నేను పోని. ఒక్క సుమన్ను, రోజా, నాగబాబు లేదా గదంటే పోలే. అన్నిట్లకు 2 సార్లు పోయినా. అన్ని అవార్డులు ఇచ్చారు అందరు బాగా. అవార్డులు కూడా బాగా వచ్చినాయి. ఫస్ట్ సమ్మక్క పాటను గొబ్బియల పాట అయిపోయినాక 2 నెలల వరకే గవర్నర్ చేతుల మీదకి వెళ్ళి ఉత్తమ మహిళా అవార్డు అందుకున్నా. సుమన్ చేతుల మీదకి వెళ్ళి బుల్లితెర అవార్డు అందుకున్నా. మళ్ళా గిదెక్కన్నో చిత్రపురి అవార్డు అందుకున్నా. అది మామిడి అరకిచ్చిన చేతుల మీదకి వెళ్ళి 2 సార్లు ఉత్తమ మహిళా అవార్డు అందుకున్నా. అందరూ మత్తుగా అవ్వ కనకవ్వ అని నన్ను మత్తు గౌరవిస్తాను. అందరం చల్లగా ఉండాలి. తెలుసా, మనం కలిసి బతుకమ్మ పాటలు చేసినాం కదా అప్పుడు. ఈసారి రాలే కదా, హీరో నన్ను మీరు కలిసి చేయలేదండి అడిగినరా? మస్తు మంది మీరు చేయలేదా, ఈసారి చేస్తలేదా అంటే మళ్ళా పాటలు బిజీగా ఉండే కనుక అప్పుడు నాకు బిజీ ఉన్నదిరా. నేను కాదు, ఇప్పుడు నువ్వు పాట పాడు, ఫుల్ హిట్ పాట పాడు, అందరు ఎగరాలి ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ. సమ్మక్క సారక్క వీరుల జాతర మన మేడారంలో, ఆదివాసుల అమరుల జాతర, మూలవాసుల మన్యం జాతర మన మేడారంలో, పచ్చని ఎడవిల పవిత్ర జాతర, గుడి లేదు గుడి తలుపు లేదులే మన మేడారంలో, గుండెల్ల కొలువున్న గూడెం జాతర. సూపర్. ఇంకొకటి ఇప్పుడు ఇది పాడినావు కదా, ఫోక్ జానపదం. నరసపల్లె గండిలోన గంగదారి, ఆడినవిలి ఆటలాకు గంగదారి, ఆడినవిలి ఆటలాకు గంగదారి, మోగనవిలి మోసపాయ గంగదారి,
ఇద్దరాము కూడుదాము గంగదారి వద్దిమాను కొరుగుదాము గంగదారి. సూపర్. నువ్వు అది ఇట్లా అందుకోగానే అందరు ఇట్లా అయిపోతారు. కాదు తాత గురించి చెప్పు నాకు. తాత నేను ఇక్కడ పాటల్లో రాకముందు ఇక వరిచేనుల నాట్లు ఎత్తంటే కలుపుతాంటే ఓ గింత పొద్దుపోయినాక నాకు టిఫిన్ బువ్వ తెస్తావా, నాకు ఆకలి అయితే లేదా అని నాగలు నిలబెట్టి ముళ్ళుగట్టి అందుకొని ఒడ్ల పొంటి ఊకే తరిమేది. అవునా బాబో నేను కూలోళ్ళకు తిరిగి కూర వండాలి, మంది నీళ్ళు వాలే, నన్ను తరుగుతానం ఏంది అంటే నాకు ఆకలి అయితే లేదు అని ఇక ఒక్కటే తరుముడు. బాజో బాబో అనుకుంటా నేను గిట్ల పొంటుకుడు అంటే నాటేసే ఒడ్లుంటాయి కదా వరి గెలిచిన ఏదైనా. అగో మరి నీకు ఆకలి అయితే నేనేం చేయాలి అని అంటే ఇక అందుతే 2 ఉతుకుడు ముళ్ళుగట్టెతోటి అందపోతే ఉరికి ఉరికి ఆయన ఉరక నేను ఉరక చేను అవతలి గెట్టుదా కురుకుడు. చెప్పు ఇప్పుడు ఏమంటున్నావు? ఏమను అంతకుముందు తిట్టేది, లొలి చేసేది, జర ఇబ్బంది పెట్టేది. ఏ ఏ కనకవ పాటలు వింటున్నావు కదా బాలే, అబ్బో గిత్తపంటి తరివినావు అప్పుడు. దానికి చిన్నప్పుడు పట్టే వస్తాయ్యా పాటలు, దానికి రాని పాట ఏమున్నది ఏమనుకున్నావు? ఇప్పుడు నా పెన్లం ఏమనుకుంటాను, నా పెన్లానికి పెద్ద పెద్దోళ్ళు కుర్చీలు వేసి కూర్చుండ పెడతాను అంటే వెనకకెళ్ళి ఇంకో వాళ్ళు అంటారు ముసలు, అబ్బా ఇప్పుడు సంసారి అయినావు. అప్పుడు తరివి విన్నాడు ఎట్లుండి, ఇప్పుడు నా పెన్లం గొప్పదైంది. ఓ అందరిని గుర్తుపడతాను, ఎక్కడెక్కడోళ్ళో కనకవాని నా పెన్లాని పేరు తెలియని వాళ్ళు పిలుస్తాను అంటున్నావు అని అంటారు. నవ్వుతాడు. నీకేమనిపిస్తుంది అట్లా? ఇక నాకు నీకు చెప్తారా మీ వాళ్ళు ఇన్నోళ్ళు వచ్చి చెప్తుంటారు ఇట్లా చెప్తుండే నీ గురించి అని? ఇన్నోళ్ళు మా బలగం బాగున్నారు మా వాళ్ళు. ఇక ఎవరన్నా తాత వరుసన్నోళ్ళు బావ వరుసన్నోళ్ళే తిను తిను వండుకొని తిను ఒక్క నీకు మెక్కు మెక్కు అంటే తిను అన్నట్టు, మెక్కు అంటే. ఊళ్ళో ఉంటాడు తాత. నేను ఇక్కడ హైదరాబాద్ చూస్తాడు. ఇక చెల్లుల నా పాటలే పెట్టుకొని వింటాడు. మరి ఇప్పుడు మనకి కోవిడ్ అది వచ్చింది కదా, ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్, అప్పుడు ఇన్నే ఉన్నావా లేకపోతే? ఇన్నే ఉన్నా అలవాళ్ళ సూదిప్పించుకున్నా. ఇక తెల్లారి నుంచి శాతనైతలేదు, అంతా ఒళ్ళంతా వెరైటీగా అవుతుంది. ఇక తినబుద్ధి అయితలేదు, శాతనైతలేదు. ఇక ఊరికి వెళ్ళిపోయినాం. ఊరికి వెళ్ళిపోయి అవో మరి నేను 100 మందిలో పోతా, ఎవరన్నా కరోనా ఇట్ట అంటింది అయింది అని టెస్ట్ పోతే కరోనా వచ్చింది అన్నారు. అప్పుడు చేయించుకోవద్దు కదా? నాకు తెలియదు. టీవీలో వెనక నా బిడ్డ మా ఉన్నది బాబా, టీవీలో చెప్తాను సూదిప్పించుకుంటే జ్వరం వస్తుందట, లేవ శాత కాదట అని చూపెట్టుకున్నాక చెప్పింది. ఇక తక్కువ దాకా వాళ్ళు ఆశా వర్కర్లు వచ్చి గోళీలు మందులు ఇచ్చి అవ్వా ఆవిరి పట్టు, మిరియాల పాలు తాగు, నీ కొడుకును చికెన్ మటన్ తింటావా అంటే తింటా బిడ్డ అంటే నీ కొడుకుని తెచ్చి వండి పెట్టుకోవాలంటే ఇక నా కొడుకు కోడలు చాలా పెద్ద పెద్ద చాలా కష్టం. ఇంకా నా కొడుకు కోడలు పాలు పండ్లు బాదాం అదొకటి ఇదోటి అన్ని తెచ్చి పెట్టిండ్రు. తెచ్చి ఆ రూమ్ కాడికి వచ్చి ఆ రూమ్ కాడ పిలిచి ఇవ్వగానే తీసుకుంది లోపలికి పట్టుకొని పోదు. ఇక బాగా దుఃఖం వచ్చేది. నేను 100 మంది నా గుంపు పెద్ద ఫ్యామిలీ నాది, బాధ. కానీ నీకు అప్పుడు బాధ అనిపించినా నువ్వు అప్పుడు మంచిగా ఉన్నావు. నా పిల్లలు అరుచుకున్నారు నన్ను, నా పిల్లలు మంచిగా అరుచుకున్నారు. మా అత్తమ్మ ఈ 24 ఏళ్ళ బట్టి చూస్తాను నా పెళ్లి అయ్యి మమ్మల్ని ఒక్క మాట అనలే. మా అత్త పుట్టడు కట్టపడ్డది. మా అత్త బతకాలి. ఇప్పుడు మా అత్త మంచి పేరు తెచ్చుకున్నది, మాకు గొప్ప పేరు వస్తుంది. మా అత్త బతకాలని, మా కోడన్లు, మా కొడుకులు, నా కుటుంబం మొత్తం, ఈ ఆజ్బాజ్ వాళ్ళు కూడా అందరికి నేను ఎవ్వలతోటి ఒక మాట అనలే, వాళ్ళతోటి వాడలే. లేకుంటే గంజిడాగాయని ఇంట్లో అన్నా కానీ ఒకళ్ళ దగ్గర తెచ్చుకొని 10 ఎగబెట్టి మానడు బదలు తెచ్చుకొని వాళ్ళను ఎగబెట్టితేనేమో చెడ్డ పేరచ్చు. ఇక మంచి పేరు అయితే తెచ్చుకున్నా. నా దేవుడి దయతోటి నా పిల్లలు ఎన్ని దేవతలకు పూజలు చేసిండ్రో నేను బతికెచ్చాను. ఇప్పుడు నీకు 2022 మంచిగా ఉండాలి. ఇంకేంది గట్టిగా తిను నువ్వు, మంచిగా విలన్ సినిమా విలన్ అంటే మంచిగా అయిందా దేవుని దయతోటి మంచిగా ఉన్నా. ఇంకా మంచిగా తిను. సినిమాల్లో పాటలు అవన్నీ చూడాలి. బిగ్ బాస్ అనుకున్నాం, బిగ్ బాస్ కి వెళ్ళాలి. దేవుని దయతోటి వస్తే పోతా తల్లి. నేను వాళ్ళతోటి సెలబ్రిటీ అనక మమ్మల్ని మర్చిపోదు. అబ్బా నేను మర్చిపోతానా? ఇప్పుడైనా సెలబ్రిటీ, మంచి సెలబ్రిటీ. ఇంకా వెళ్ళిన తర్వాత అసలు మర్చిపోదు. మర్చిపోను. ఇప్పుడు కనుక ఫోటోగ్రాఫ్ సరే.